హలో, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్ 50 ఇంపార్టెంట్ సుప్రీం కోర్ట్ జడ్జిమెంట్స్ ఈ సిరీస్లో పార్ట్ 6 వరకు మనం చూసామండి. ఇవాళ పార్ట్ 7 దీని రిలేటెడ్గా ఉన్న ఇంపార్టెంట్ కేసులు చూద్దాం. అరుణ షాన్బాగ్ కేస్ లేదా కామన్ కాజ్ కేస్ అంటూ ఉంటాం. కామన్ కాజ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అంటే ఏంటో, లిలీ థామస్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేస్, పీపుల్స్ యూనియన్ ఆఫ్ సివిల్ లిబర్టీస్ కేస్, నల్సా కేస్, శత్రుఘ్న్ చౌహాన్ కేస్, వీటి గురించి చూద్దాం. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే, శత్రుఘ్న్ చౌహాన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అనే కేసు 1947 కూడా ఉంది. అంటే అదే పేరుతో ఉన్న వ్యక్తి ఇంకొక కేసు. అదేవిధంగా లిలీ థామస్, ఈవిడేమనుకున్నామో లాయర్ ప్లస్ సోషల్ యాక్టివిస్ట్. సో ఆమె కూడా చాలా కేసెస్ ఫైల్ చేస్తున్నారు. సో ఈ ఇయర్ చెప్తేనే ఓకే, ఈ ఇయర్లో జరిగింది వేరే కేసు అని మనకు తెలియాలి. అదేవిధంగా ఇక్కడ పీపుల్స్ యూనియన్ ఆఫ్ సివిల్ లిబర్టీస్, పియూసిఎల్ అనేది ఒక ఇంపార్టెంట్ ఎన్జిఓ, సివిల్ లిబర్టీస్కి సంబంధించి ఫైట్ చేసే ఎన్జిఓస్లో. అది కూడా ఎన్నో కేసెస్ని సుప్రీంకోర్టులో ఫైల్ చేసింది, జడ్జిమెంట్స్ ఉన్నాయి. సో 2013 అన్నప్పుడే ఈ రిలవెంట్ కంటెంట్ ఇవాళ మనం ఏదైతే డిస్కస్ చేసుకోబోతున్నామో అది తెలుస్తుంది. అందుకే కేసు వెనకాల ఆ ఇయర్ రాయడం అన్నది, మెన్షన్ చేయడం అన్నది ఇంపార్టెంట్ అండి. సరే, ఇవాళ మన ఫస్ట్ కేసు చూద్దాం. కామన్ కాజ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేస్. సో ఈ కేసులో దీన్నే అరుణ షాన్బాగ్ కేసు అని కూడా అంటాం. ముందు దీని బ్యాక్గ్రౌండ్ ఏంటో చూద్దాం. ఆ తర్వాత అసలు ఈ కేసు ఎందుకు వెళ్ళింది సుప్రీంకోర్టుకి, దీనికి సంబంధించిన విషయాలు ఏంటో చూద్దాం. అరుణ షాన్బాగ్ ఈవిడ ముంబైలో ఉండేవాళ్ళు. సో ఒక హాస్పిటల్లో నర్సుగా పనిచేస్తూ ఉండేవాళ్ళు అనమాట. అయితే ఆవిడ మీద సెక్షువల్ అసాల్ట్ జరుగుతుంది. జరిగి రేప్ జరుగుతుందన్నమాట. అది జరిగిన తర్వాత ఆమె కోమాలోకి వెళ్ళిపోతారు. అలాగ కోమాలో డ్యూటీలో ఉన్నప్పుడు, అది కూడా డ్యూటీలో ఉన్నప్పుడే ఇది జరుగుతుంది. సో అది జరిగిన తర్వాత 37 సంవత్సరాలు ఆవిడ అలాగే కోమాలో ఉంటారు, మాట్లాడలేరు, జస్ట్ అలా బెడ్ మీద ఉండడమే అన్నమాట. మరి హాస్పిటల్ అయితే ఫెసిలిటీస్ కల్పిస్తూనే ఉంటుంది, కానీ ఆమె ఇంకెన్ని సంవత్సరాలని అని చెప్పేసి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వీళ్ళంతా కూడా మరి యూథనేషియా అంటారు, కారుణ్య మరణం తెలుగులో. సో దానికి అప్రూవల్ ఇవ్వాలి అని అడుగుతారు. మరి దానికి చాలాసార్లు లైఫ్ని మన చేతులతో మనం తీసేయకూడదు అన్న ఎథికల్ మోరల్ డైమెన్షన్స్ వస్తాయన్నమాట. ఇలాంటి కంటెక్స్లో కామన్ కాజ్ అన్నది ఒక ఎన్జిఓ. ఆ ఎన్జిఓ ఒక పిఐఎల్ని ఫైల్ చేసి సుప్రీంకోర్టుకి కేసు తీసుకెళ్తుంది. సుప్రీంకోర్టు మరి ఏం చెప్తుంది అంటే, ఇదిగో బ్రతికే ఛాన్సెస్ ఉన్నాయా, 100% ఎఫర్ట్స్ పెట్టి ఏ విధంగా అయినా సరే వాళ్ళని మళ్ళీ నార్మల్ లైఫ్కి తీసుకొని వచ్చేందుకు ప్రయత్నించాలి. కానీ ఇంకా అసలు ఎటువంటి ఛాన్స్ లేదు అన్నప్పుడు డెత్ అనేది డిగ్నిటీతో రావాలి. అలాగా బెడ్ మీద ఆ కోమాలో ఇన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు. సో ఆవిడ నిర్జీవంగా ఉన్నట్టే. ఇన్ని రోజులు ఆమెను చూసుకోవడానికి కానీ, సో ఆ డిగ్నిటీ అనేది ఎక్కడ ఉంటుంది లైఫ్లో. సో డెత్లోనూ డిగ్నిటీ ఉండాలి, లైఫ్లోనూ డిగ్నిటీ ఉండాలి. ఆర్టికల్ 21 రైట్ టు లైఫ్ అండ్ లిబర్టీ, డిగ్నిటీ, రైట్ టు డై విత్ డిగ్నిటీ అనేది ప్రొవైడ్ చేస్తుంది. ఈ కంటెక్స్లో యూథనేషియా, కారుణ్య మరణం. సో దాంట్లో 2 రకాలు ఉంటాయండి. అవి ప్యాసివ్, యాక్టివ్ అని చెప్పేసి. ప్యాసివ్ యూథనేషియా అంటే ఏంటి, వాళ్ళకి ఏదైతే ట్రీట్మెంట్ ఇస్తున్నారో దాన్ని ఆపేయడం ద్వారా, వాళ్ళ లైఫ్ సపోర్టింగ్ సిస్టమ్స్ ఏవైతే ఉంటాయో దాన్ని తీసేయడం ద్వారా మరి కారుణ్య మరణాన్ని గ్రాంట్ చేయడం. యాక్టివ్ యూథనేషియా అంటే కొన్ని ఇంజెక్షన్స్, కెమికల్స్ అవి ఇచ్చేసి వాళ్ళని చంపేయడం అన్నమాట. సో ఈ రెండిట్లో యాక్టివ్ యూథనేషియా అనేది వద్దు, ప్యాసివ్ యూథనేషియా అనే దానికి వెళ్ళచ్చు. ప్యాసివ్ యూథనేషియా ద్వారా రైట్ టు లైఫ్ అండ్ డిగ్నిటీ, దాంట్లో రైట్ టు డై విత్ డిగ్నిటీని కూడా తీసుకొని రావచ్చు. లివింగ్ విల్ అంటే ఆ పర్సన్ యొక్క విల్, ఓకే ఒకవేళ నాకు ఇలా అవుతే సో ఈ ప్యాసివ్ యూథనేషియాని అడ్మినిస్టర్ చేయొచ్చు అని ఆ పర్సన్ చెప్పడము. లేదు అంటే ఆ ఫ్యామిలీ మెంబర్స్ జనరల్గా డిసైడ్ చేస్తారనమాట. కానీ ఆ పర్సన్కి కూడా, ఆ పర్సన్ బ్రతుకున్నప్పుడే ఒకవేళ ఇలాంటి సిచ్యువేషన్స్ వస్తే నాకు యూథనేషియా అడ్మినిస్టర్ చేయొచ్చు అని చెప్పడం అనమాట. ఆ విధంగా లివింగ్ విల్ అనే దానికి, ప్యాసివ్ యూథనేషియా అనే దానికి అవి 2 లీగలే, అవి ఇల్లీగల్ కాదు అన్నట్టుగా సుప్రీంకోర్టు అరుణ షాన్బాగ్ లేదా ఈ కామన్ కాజ్ కేసు అన్న దాంట్లో చెప్పడం జరిగింది. సో మరి ఏ విధంగా ఈ ప్యాసివ్ యూథనేషియాని అడ్మినిస్టర్ చేయాలి అని క్లియర్గా డీటెయిల్స్ చెప్పడం జరిగింది. మనం గమనిస్తూ వస్తే అండి,
ఇప్పటివరకు మనం 26 సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ చూసాం కదా, ఇది 27వది. ఆర్టికల్ 21కి సంబంధించిన స్కోప్ని పెంచుకుంటూ వస్తూ ఉంది, అవునా? సుప్రీంకోర్టు ఆర్టికల్ 21కి సంబంధించినటువంటి కేసెస్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క స్కోప్ని పెంచుకుంటూ వస్తుందన్నమాట. సో ఈ కంటెక్స్లో రైట్ టు లివ్ విత్ డిగ్నిటీ అనేటటువంటి దానికి టర్మినలీ ఇల్ పేషెంట్స్, అంటే ఇంకా వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇంకా బాగు కాలేరేమో, పర్సిస్టెంట్గా వెజిటేటివ్ స్టేట్లోనే కొన్ని సంవత్సరాలుగా ఉన్న వాళ్ళకి నో హోప్ ఆఫ్ రికవరీ ఉంటే మరి వాళ్ళకి ప్యాసివ్ యుతనేషియా అనేది ఇవ్వచ్చు. అది ఆర్టికల్ 21 కింద లీగలే. వాళ్ళైనా లీగల్ విల్ ముందుగా ఫ్రేమ్ చేసుకొని ఉన్నా, లేదా వాళ్ళ క్లోజ్ రిలేటివ్స్ యొక్క గైడెన్స్ ప్లస్ డాక్టర్ సజెషన్స్ ప్రకారం ఇది ఇవ్వచ్చు. ఈ రెండిటికి కూడా లీగాలిటీని కామన్ కాజ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో ప్రొవైడ్ చేయడం జరిగింది. చూడండి మరి జిస్ట్ ఏంటి దీనికి సంబంధించి. యాక్టివ్ యుతనేషియాకి ప్యాసివ్ యుతనేషియాకి డిఫరెన్స్ ఏంటో ఎక్స్ప్లెయిన్ చేశారు. రైట్ టు డై విత్ డిగ్నిటీ అనే దీంట్లో పార్ట్ అని చెప్పారు. ప్యాసివ్ యుతనేషియాని అడ్మినిస్టర్ చేయడానికి గైడ్ లైన్స్ ఇచ్చారు. గైడ్ లైన్స్ ఇస్తూ ఇదిగో పార్లమెంట్ అనేటటువంటి దీనికి సంబంధించి చట్టం తీసుకొని వచ్చేంత వరకు ఈ గైడ్ లైన్స్ని పాటించండి అని చెప్పడం జరిగింది. ఇక్కడ ఒక పదం, ఇంపార్టెంట్ పదం చెప్తాను చూడండి. జ్యుడిషియల్ లెజిస్లేషన్ అంటారు. అంటే మామూలుగా లెజిస్లేషన్ అనేది ఏం చేస్తుంది? లెజిస్లేచర్ అనేది చట్టాలని పాస్ చేసి సో ఏ విధంగా ఈ పర్టికులర్ ఇష్యూకి సంబంధించి ఏ విధంగా ఉండాలి ఇవంతా చెప్తుంది. కానీ పార్లమెంటు లేదా లెజిస్లేచర్ దాన్ని పట్టించుకున్నప్పుడు చాలా వాటిలో జ్యుడిషియరీ గైడ్ లైన్స్ ఇస్తూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి విశాఖ గైడ్ లైన్స్ గుర్తున్నాయా అండి? సో విశాఖ గైడ్ లైన్స్ అని కొన్ని గైడ్ లైన్స్ ఇచ్చింది. డెత్ పెనాల్టీకి సంబంధించి ఏ విధంగా డెత్ పెనాల్టీ కేసెస్లో డీల్ చేయాలి అని చెప్పి కొన్ని గైడ్ లైన్స్ ఇచ్చింది. మరి ఆర్టికల్ 356 దీనికి సంబంధించి ప్రెసిడెంట్ రూల్ని ఇంపోజ్ చేయడానికి ఏమేమి డైరెక్టివ్స్, సో వీటన్నిటిలోనూ గైడ్ లైన్స్ని ఇస్తూ వచ్చింది. అదేవిధంగా ఇప్పుడు యుథనేషియాకి సంబంధించి పార్లమెంట్ చట్టం చేయట్లేదు, పార్లమెంట్ చట్టం చేసేంత వరకు ఈ గైడ్ లైన్స్ పాటించాలి అన్నారు. కొంతమంది దీన్ని జ్యుడిషియల్ లెజిస్లేషన్గా చెప్తూ ఉంటారనమాట. కానీ గమనించాలండి, ఎవరి స్పియర్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ వాళ్ళకు ఉంటుంది. లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ. సో ఎవరి స్పియర్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ వాళ్ళకు ఉంటుంది. జ్యుడిషియరీ అంది నేనేమి లెజిస్లేటివ్ ఫంక్షన్స్లోకి వెళ్ళట్లేదు, కానీ అది సరిగా తన పని తను చేయట్లేదు కాబట్టే నేను ఈ గైడ్ లైన్స్ ఇవ్వాల్సి వస్తుంది. పార్లమెంట్ గైడ్ లైన్స్ తీసుకొని వస్తే నో ప్రాబ్లం, అది ఇచ్చేసేయండి అంది. సో ఆ విధంగా చాలా కేసుల్లో జ్యుడిషియరీ యాక్టివ్గా ఉంటూ ఈ విధంగా గైడ్ లైన్స్ ఇవ్వడాన్ని జ్యుడిషియల్ యాక్టివిజంగా కూడా మనం పేర్కొంటామన్నమాట. జ్యుడిషియరీ ఎక్కడైతే లెజిస్లేచర్ వాయిడ్ని క్రియేట్ చేసిందో అక్కడ యాక్టివ్గా ఉండడము, జ్యుడిషియల్ యాక్టివిజం ఇలాంటి కేసెస్లో తీసుకోండి. వీటన్నిటిని ఎగ్జాంపుల్స్గా రాసుకోవచ్చు మీరు. పాలిటీలో జ్యుడిషియల్ రివ్యూ, జ్యుడిషియల్ యాక్టివిజం అనేది ఒక ఇంపార్టెంట్ పాయింట్. అది రాసేటప్పుడు ఈ కామన్ కాజ్ కేసు కానీ, విశాఖ కేసు కానీ, డెత్ పెనాల్టీ కేసు కానీ ఇవి మీరు రాసుకోవచ్చు. అప్పుడు ఈ వీటిలో గైడ్ లైన్స్ ఇవ్వడాన్ని జ్యుడిషియల్ లెజిస్లేషన్గా చెప్తూ ఉంటారు. ఎస్, ఆ పని లెజిస్లేచర్దే, కానీ అది చేయలేదు కాబట్టి జ్యుడిషియరీ ఇంటర్ఫియర్ అవ్వాల్సి వచ్చింది. పీపుల్ యొక్క రైట్స్ని కాన్స్టిట్యూషన్ కింద ప్రొటెక్ట్ చేయడం కోసం ఈ విధంగా మనం రాసుకోవడానికి ఈ కేసులు యూజ్ అవుతాయండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ యుథనేషియా కేసు ఏంటని రాయమనరు, కానీ మీరు జ్యుడిషియల్ యాక్టివిజం వీటి గురించి రాసేటప్పుడు వీటిని రాయాల్సి ఉంటుంది. ఇంకో విషయం, యుథనేషియాకి సంబంధించి ఇప్పుడు ఏమైనా చట్టం ఉందా? ఇంకా చట్టం తీసుకొని రాలేదు. ఒక బిల్లుని తీసుకొని వచ్చిందే కానీ అది పాస్ అవ్వలేదు. ఇంకా దీనికి సంబంధించి చట్టం ఏమీ లేదు. నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, లిల్లీ థామస్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు. మనము లాస్ట్ టైం లిల్లీ థామస్ కేసు చదువుకునేటప్పుడు అనుకున్నాం ఏమని, లిల్లీ థామస్ అనే పర్సన్ సుప్రీంకోర్టు యొక్క అడ్వకేట్, సోషల్ యాక్టివిస్ట్. సో ఈవిడ విమెన్ రైట్స్, అదేవిధంగా పొలిటికల్ క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్ని క్లీన్ చేయడం, సో ఇలాంటి వాటన్నిటికీ సంబంధించి చాలా యాక్టివ్ రోల్ ప్లే చేశారు అని అనుకున్నాం. వాటిలో మరి 2013లో ఒక కేసుని PILని ఫైల్ చేయడం జరిగింది. పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అంటాం. PIL, పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్. దీనికి సంబంధించి ఏమని ఫైల్ చేయడం జరిగింది? ఇదిగో మనకి రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ అని ఉంది కదా, దాంట్లో మరి ఎవరైనా సరే ఒక మెంబర్, ఒక పర్సన్ కన్విక్ట్ అవుతే, ఏదన్నా ఒక కేసు ఉంది దాంట్లో అతనికి శిక్ష పడితే, 2 సంవత్సరాల కంటే పైగా శిక్ష పడితే, ఆ శిక్ష పడ్డ వ్యక్తి మరి ఏ విధంగా కొనసాగగలరు, వాళ్ళ యొక్క
పొజిషన్లో ఏ విధంగా ఎంపీగా కానీ ఎమ్మెల్యేగా కానీ మినిస్టర్గా కానీ ఏ విధంగా కొనసాగగలరు, వాళ్ళని తీసేయాలి అన్నారు. ఆల్రెడీ రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్లో ఏముంది, ఒక వ్యక్తి కనుక కన్విక్ట్ అయితే అంటే కోర్టు ఎస్ వీళ్ళే ఈ క్రైమ్ చేశారు అని చెప్పి, క్రిమినల్ కేసుల్లోనే అండి, సివిల్ కేసులు కాదు, ప్రాపర్టీ కేసులు అవి కాదు, క్రిమినల్ కేసుల్లో. సో 2 సంవత్సరాల కంటే ఎక్కువ జైలు శిక్ష పడితే ఆ వ్యక్తి ఆ 2 సంవత్సరాల కాలము ప్లస్ ఒకవేళ 4 సంవత్సరాలు పడి ఉంటే 4 సంవత్సరాల కాలం, ఒకవేళ 10 సంవత్సరాలు పడి ఉంటే 10 సంవత్సరాలు, 2 సంవత్సరాలు అంతకంటే ఎక్కువ కన్విక్షన్ పీరియడ్ ఉంటే ఆ పీరియడ్ ఎంతవరకు ఉందో అంతవరకు, దాని తర్వాత 6 సంవత్సరాల వరకు ఎలక్షన్స్లో కంటెస్ట్ చేయకూడదు. అది ఆల్రెడీ రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్లో చేర్చిన ప్రొవిజన్ అనమాట 2013 టైంకే. మరి ఈవిడ ఎందుకు పిఐఎల్ వేశారు అంటే, ఈ రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ చట్టంలోనే ఒక సెక్షన్ ఉందండి, సెక్షన్ 8(4) అంట. ఈ సెక్షన్ 8(4) కింద ఏం చెప్తారంటే, ఒకవేళ ఏదైనా ఒక కోర్టు 2 సంవత్సరాలు అంతకు మించినటువంటి జైలు శిక్ష విధించినా సరే వాళ్ళకి 3 నెలల కాలం ఇవ్వాలి. ఎవరికి, ఆ పర్టికులర్ పర్సన్ ఎవరైతే లెజిస్లేటర్ ఉంటారో వాళ్ళకి 3 నెలల టైం పీరియడ్ ఇవ్వాలి. ఆ 3 నెలల లోపల కనుక వాళ్ళు అప్పీల్ చేసుకున్నారంటే, నెక్స్ట్ హయ్యర్ కోర్ట్స్కి, ఫర్ ఎగ్జాంపుల్ హైకోర్టు ఇచ్చింది, దాన్ని సుప్రీంకోర్టుకి అప్పీల్ చేసుకున్నారు అంటే వాళ్ళకి డిస్క్వాలిఫికేషన్ వర్తించదు. వాళ్ళు ఏమీ అప్పీల్ చేసుకోలేదు అంటే అప్పుడు డిస్క్వాలిఫికేషన్ వర్తిస్తుంది. ఎందుకంటే ఒకవేళ ఈ అప్పీల్ కనుక తీసుకొని ఆ తర్వాత ఇంకొక కోర్ట్ అంటే లెట్సే సుప్రీంకోర్టు అనేది కనుక లేదు వీళ్ళేం తప్పు చేయలేదు అని చెప్తే ఎట్లా, అందుకని 3 నెలల టైం పీరియడ్ ఇద్దాము అన్నారనమాట. అప్పుడు లిల్లీ థామస్ ఈవిడేమన్నారు, అలా ఎలా అవుతుందండి, వీళ్ళు అప్పీల్స్ మీద అప్పీల్స్ చేసుకుంటూనే వెళ్తూ ఉంటారు. వాళ్ళ లైఫ్ టైంలో ఎప్పుడూ కూడా ఈ డిస్క్వాలిఫికేషన్కి గురి అవ్వకుండా ఉంటారు. దీనివల్ల ఎవరైతే క్రిమినల్స్ పాలిటిక్స్లోకి ఎంటర్ అవుతారో వాళ్ళకి ఒక ఛాన్స్ ఇచ్చినట్టు ఉంటుంది. క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్ని మరి తగ్గించాలి అంటే మరి ఈ 3 months పీరియడ్ని తీసేయాలి, క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్ అన్నట్టుగా వీళ్ళు అడుగుతారు. అప్పుడు సుప్రీంకోర్టు ఏం చెప్తుందో చూడండి. సెక్షన్ 8(4) మామూలుగా సెక్షన్ 8(1), సెక్షన్ 8(2), సెక్షన్ 8(3) అనేవి ఏ ఏ పనులు చేస్తే ఆ వ్యక్తిని డిస్క్వాలిఫై చేయొచ్చు ఆర్పిఏ చట్టం కింద అని ఉంటుందండి. సో డిస్క్వాలిఫికేషన్స్ అన్నీ సెక్షన్ 1, 2, 3లో మెన్షన్ చేసి ఉంటాయి. సెక్షన్ 8(4)లో మరి ఆ డిస్క్వాలిఫికేషన్స్ అప్లికబుల్ ఎస్పెషల్గా ఇలా 2 yearsకి పైన శిక్ష పడితే వాళ్ళకి 3 నెలల టైం పీరియడ్ ఇవ్వాలి అని ఉంటుంది. దాన్ని సుప్రీంకోర్టు ఇది ఆర్టికల్ 14కి విరుద్ధం. అదే ఒక వ్యక్తికి ఒక కోర్టు పనిష్మెంట్ విధించి అతన్ని జైల్లో పెడితే ఆ వ్యక్తికి ఓట్ చేసే అధికారం లేదు కదా. ఒక వ్యక్తి జైలు శిక్ష విధిస్తే ఆ వ్యక్తికి ఓట్ చేసే అధికారం లేదండి. అతనికి ఇంకా శిక్ష పడకపోవచ్చు, అతను జైల్లో ఉంటే చాలా, వ్యక్తికి ఓట్ చేసే అధికారం ఉండదు. ఒక ప్రివెంటివ్ డిటెన్షన్ కింద అరెస్ట్ చేస్తే వాళ్ళకి ఓట్ చేసే అధికారం ఉంటుంది. ప్రివెంటివ్ డిటెన్షన్ కాకుండా నార్మల్గా లాఫుల్గా అదర్ కైండ్స్ ఆఫ్ డిటెన్షన్స్ ఉంటే వాళ్ళకి ఓటింగ్ పవర్ ఉండదు. సో అలాగ డిటెన్షన్ చేస్తేనే ఓటింగ్ పవర్ ఉండనప్పుడు వాళ్ళని ఒక కోర్టు కన్విక్ట్గా నిర్ణయించినప్పుడు వాళ్ళకు కూడా ఓటింగ్ పవర్ ఉండదు. అసలు ఓటరే కాని వ్యక్తి ఏ విధంగా క్యాండిడేట్గా కంటెస్టెంట్గా ఉండగలరు? ఇది సుప్రీంకోర్టు అడిగిన క్వశ్చన్. ఓటే చేయలేని వ్యక్తి కంటెస్టెంట్గా ఏ విధంగా ఉండగలరు? అందుకని ఆ వ్యక్తికి మరి మామూలు ప్రిజనర్స్కి ఏమో ఆర్టికల్ 14 కింద వాళ్ళకి లేదు, రైట్ టు ఓట్ లేదు. కాబట్టి ఇప్పుడు వీళ్ళకి రైట్ టు ఓట్ ఇచ్చి వాళ్ళని 3 సంవత్సరాలు వాళ్ళకి ఎక్సెప్షన్ లాగా ఇస్తే ఆర్టికల్ 14కి అది వైలేషన్ అవుతుంది కదా. అందుకని చెప్పేసి వాళ్ళు మెంబర్స్గా కంటిన్యూ అవ్వలేరు. వాళ్ళకి 2 సంవత్సరాలు పైగా శిక్ష పడితే మెంబర్స్గా కంటిన్యూ అవ్వలేరు. ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు మీరు చూసుంటారు జయలలిత. సో ఆవిడ ఎందుకు పన్నీర్ సెల్వన్ ఈ పర్సన్ని చీఫ్ మినిస్టర్గా చూస్ చేసుకున్నారు ఆమెకి జైలు శిక్ష పడ్డప్పుడు? ఎందుకంటే కన్విక్షన్ 2 years అంతకు మించి ఉన్నప్పుడు వాళ్ళకి ఎంపీగా కానీ ఎమ్మెల్యేగా కానీ కంటిన్యూ అయ్యేటటువంటి పవర్ ఉండదు, రైట్? ఆ విధంగా మరి ఈ లిల్లీ థామస్ కేసులో ఒక ఇంపార్టెంట్ జడ్జిమెంట్ అనమాట. కాన్స్టాంట్గా అప్పీల్స్ చేసుకోకుండా, ఒకసారి కన్విక్షన్ అవుతే అప్పీల్లో ఉన్నా సరే
వాళ్ళు ఆ పొజిషన్లో కంటిన్యూ అవ్వకూడదు, ఈ రిప్రజెంటేటివ్స్ని డిస్క్వాలిఫై చేయాలి, డీక్రిమినలైజేషన్ కోసం ఇది ఉపయోగపడుతుంది. ఇలా చేయడం వల్ల ఆర్టికల్ 14ని అప్హోల్డ్ అంటే మనము ఉంది అని చెప్పగలుగుతాము. అది ఇక్కడ చెప్పింది. రైట్ టు ఓట్ లేని వ్యక్తికి రైట్ టు కంటెస్ట్ లేదు అని చెప్తున్నారు. ఈ కేసులో ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్పారండి, అదేంటో చూద్దాం. దానికి ముందు అసలు ఏ ఏ సందర్భాల్లో ఒక ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్ డిస్క్వాలిఫై అవ్వబడతారు అదొకసారి చూద్దామా. ఇది చూడండి. సో మనకి 4 రకాల కేసెస్లో 4 రకాల ఇష్యూస్లో ఒక ఎంపీ లేదా ఒక ఎమ్మెల్యే డిస్క్వాలిఫై చేయబడతారనమాట. ఇది చూడాలి. రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ దాంట్లో సెక్షన్ 8 అది చూద్దాం. దానికంటే ముందు కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్ 102, ఆర్టికల్ 191 ప్రకారం ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ ఉన్న, అన్సౌండ్ మైండ్ ఉంది అని కోర్టు డిక్లేర్ చేసిన, ఇన్సాల్వెంట్గా డిక్లేర్ అయిన, ఫారిన్ సిటిజన్షిప్ని తీసుకున్న ఈ ఆర్టికల్స్ ప్రకారం డిస్క్వాలిఫై చేయబడతారు. ఎన్నికైన తర్వాత కూడా వాళ్ళు డిస్క్వాలిఫై చేయబడతారు. ఎవరు డిసైడ్ చేస్తారు మరి డిస్క్వాలిఫికేషన్ని? ఇదిగో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాతో కన్సల్ట్ అయ్యి ఆ ఎన్నుకోబడ్డటువంటి రిప్రజెంటేటివ్స్ని డిస్క్వాలిఫై చేసేస్తారు. ఇంకా వాళ్ళు ఎంపీగా ఉండలేరు, ఎమ్మెల్యేగా ఉండలేరు, అదేవిధంగా మినిస్టర్గాను ఉండలేరు అనమాట. ఆ విధంగా కాన్స్టిట్యూషన్లోనే ఆర్టికల్ 102, ఆర్టికల్ 191 చెప్పడం జరిగింది. మరి సెక్షన్ 8 రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్లో సెక్షన్ 8(1), సెక్షన్ 8(2), సెక్షన్ 8(3) ఇవి ఏ సందర్భాల్లో డిస్క్వాలిఫై అవుతాయో చెప్పడం జరిగింది. సెక్షన్ 8(4)ని సుప్రీంకోర్టు అన్కాన్స్టిట్యూషనల్ అని చెప్పి తీసేయాలని చెప్పేసింది. సో అది వదిలేసేయండి. సో ఇక్కడ చూడండి, కరప్షన్ కేసులో ఇన్వాల్వ్ అయిన, ఎలక్టోరల్ అఫెన్సెస్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు అని చెప్పిన, సోషల్ క్రైమ్స్ అన్టచబిలిటీ ఇవి ప్రాక్టీస్ చేసిన, లేదా ఏదైనా ఒక క్రిమినల్ కేసులో 2 సంవత్సరాలకు పైగా జైలు శిక్ష పడినా వాళ్ళని డిస్క్వాలిఫై చేయడం జరుగుతుంది. ఈ కేసులు కూడా ఎవరు డిసైడ్ చేస్తారు? ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎలక్షన్ కమిషన్ని కన్సల్ట్ చేసి వాళ్ళని డిస్క్వాలిఫై చేసేస్తారు. నెక్స్ట్ యాంటీ డిఫెక్షన్ లా అని ఉందండి, ఏడిఎల్ కింద కూడా మనకి 3 గ్రౌండ్స్ మీద వాళ్ళని డిస్క్వాలిఫై చేయడం జరుగుతుంది. ప్రిసైడింగ్ ఆఫీసర్ అంటే ఎవరు? స్పీకర్ కానీ చైర్మన్ కానీ వీళ్ళని ప్రిసైడింగ్ ఆఫీసర్. వీళ్ళకి యాంటీ డిఫెక్షన్ లా మీద సర్వాధికారాలు ఉంటాయి. కానీ జ్యుడిషియరీ అంటే సుప్రీంకోర్టు కానీ ఇవి జ్యుడిషియల్ రివ్యూ ప్రాసెస్ ద్వారా మరి ఏ బేసిస్ మీద వీళ్ళని డిస్క్వాలిఫై చేస్తున్నారు అని చూసే అవకాశం జ్యుడిషియరీకి ఉంటుంది. ఇక్కడ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాను కాదు, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాని కన్సల్ట్ చేయట్లేదు. ఓన్లీ ప్రిసైడింగ్ ఆఫీసర్ అంటే స్పీకర్ కానీ చైర్మన్ కానీ నిర్ణయాలు తీసుకుంటారు. అదేవిధంగా యాబ్సెన్స్ చూడండి, ఆర్టికల్ 101, ఆర్టికల్ 101, 190 ప్రకారం 60 రోజులు వితౌట్ పర్మిషన్ మరి సభకి హాజరు కాకపోయినా, మరి చాలామంది సభకి వెళ్ళరు కదా, వాళ్ళు పర్మిషన్ తీసుకుంటారు. వితౌట్ పర్మిషన్ వెళ్ళకపోతే వాళ్ళని కూడా డిస్క్వాలిఫై చేస్తారు. ఎవరు? ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఈసీఐతో కన్సల్ట్ చేసి. దీని నుంచి మీకు ఒక ఇంపార్టెంట్ విషయం అర్థమై ఉండాలి. ఒక ఏడిఎల్ కింద తప్ప మిగిలిన వాటన్నిటిలోనూ వీళ్ళకి సంబంధించి ఎంపీస్ అయితే, ఇక్కడ ఇంకో విషయం అండి, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ఎమ్మెల్యేస్ అయితే గవర్నర్. ఇక్కడ కూడా ఎంపీస్ అయితే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ఎమ్మెల్యేస్ అయితే గవర్నర్. ఇక్కడ కూడా ఎంపీస్ అయితే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ఎమ్మెల్యేస్ అయితే గవర్నర్ డెసిషన్ తీసుకుంటారు. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాని కన్సల్ట్ చేయడం ద్వారా. ఇంపార్టెంట్, రైట్? సో డిస్క్వాలిఫికేషన్ ఏ టైంలో చేయొచ్చో క్లారిటీ వచ్చేసిందా? ఆర్పిఏ కింద ఎక్సెప్షన్గా ఉన్నటువంటి సెక్షన్ 8(4)ని అన్కాన్స్టిట్యూషనల్ అని చెప్పి తీసివేయడం జరిగింది. సో ఇవన్నీ కూడా డిస్క్వాలిఫికేషన్ గ్రౌండ్స్. ఇవి ఎన్నిక అయిన తర్వాత అండి, ఎన్నిక అవ్వకముందు ఎవరు కంటెస్ట్ చేయడానికి వీలు లేదు, ఇలాగ కొన్ని ఉంటాయి. మనం ఎన్నిక అయిన తర్వాత డిస్క్వాలిఫికేషన్ గ్రౌండ్స్ ఇవి. సరే, ఓవరాల్గా లిల్లీ థామస్ కేసులో ఏం చెప్పారో వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అండి. సెక్షన్ 62 కింద రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్లో సెక్షన్ 62 కింద రైట్ టు ఓట్ అన్నది మెన్షన్ చేసింది. సో ఇక్కడ చెప్పింది ఏంటి అంటే రైట్ టు ఓట్ అన్నది స్టాట్యూటరీ రైట్. ఆర్టికల్ 326 ఉంది, దాంట్లో ఓటింగ్ ప్రొవిజన్స్ కల్పించారే కానీ రైట్ టు ఓట్ కాదు. ఓటింగ్ హక్కును కల్పించింది మాత్రం ఈ రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ కింద. ఎవరు ఏ విధంగా మేనర్ అండ్ ప్రొసీజర్, సో మేనర్ ఏ విధంగా ఏ ప్రొసీజర్ పరంగా మరి ఓటింగ్ అనేది చేయాలి, ఎవరు ఎలిజిబుల్ ఎవరు కాదు,
ఇవన్నీ చెప్పింది రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్లో. అందువల్ల మనము రైట్ టు ఓట్ని స్టాట్యూటరీ రైట్గా చెప్తాం. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఆర్పిఐ చట్టానికి సెక్షన్ 62 అని మీరు టైప్ చేస్తే రైట్ టు ఓట్ అని ఉంటుంది. సుప్రీంకోర్టు లిలీ థామస్ కేసులో ఇదిగో ఇది స్టాట్యూటరీ రైట్, చట్టం ద్వారా ఈ రైట్ని తీసుకోవచ్చు, ఇవ్వచ్చు అని చెప్పడం జరిగింది. ఆర్టికల్ 326 ఓన్లీ ఓట్ ప్రొవిజన్స్ని ప్రొవైడ్ చేస్తుంది, కానీ రైట్ టు ఓట్ని ప్రొవైడ్ చేయట్లేదు. అందువల్ల దీన్ని మనం కాన్స్టిట్యూషనల్ రైట్ అనలేము, ఓన్లీ స్టాట్యుటరీ రైట్ అంటాము. చూడండి, ఒక పర్సన్ ఎలక్టార్గా డిస్క్వాలిఫై అవుతే, ఓట్ చేయడానికి డిస్క్వాలిఫై అవుతే ఆ పర్సన్ కంటెస్ట్ చేయడానికి కూడా డిస్క్వాలిఫై అవుతారు. సెక్షన్ 84 ఏదైతే 3 months పీరియడ్ అప్పీల్కి ఇచ్చిందో దాన్ని అన్కాన్స్టిట్యూషనల్, అది ఆర్టికల్ 14ని వైలేట్ చేస్తుందన్నట్టుగా సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్ లిలీ థామస్ కేస్. సో మనం ఓటింగ్ రైట్స్ గురించి ఎలక్టోరల్ రిఫార్మ్స్ అని మీరు రాస్తున్నారు ఆన్సర్లో. ఎలక్టోరల్ రిఫార్మ్స్ దానికి సంబంధించి తీసుకున్న మెజర్స్ ఇవన్నీ రాస్తున్నప్పుడు లిలీ థామస్ కేసులో చెప్పబడినటువంటి జడ్జిమెంట్ గురించి రాసుకోగలగాలి. వెరీ ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ ఇంపార్టెంట్ కేసు చూడండి, పీపుల్స్ యూనియన్ ఆఫ్ సివిల్ లిబర్టీస్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేస్. ఇక్కడ కూడా మరి ఎలక్షన్స్కి సంబంధించినటువంటిదే అన్నమాట. ఇక్కడ పియూసిఎల్ అనేటటువంటిది ఎన్జిఓ పీపుల్స్ యొక్క వివిధ రకాలైనటువంటి పొలిటికల్ రైట్స్ కొరకు ఇది మరి పనిచేస్తూ ఉంటుంది. ఈ టైంలో ఏమందంటే ఇదిగో ఎలక్షన్స్ జరుగుతూ ఉన్నాయి, నోటిఫికేషన్ ఇచ్చారు, మరి పోలింగ్ బూత్కి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత వెళ్ళి అక్కడ ఇంక్ వేయించుకున్నారు వేలు మీద. ఆ తర్వాత అతనికి ఓట్ చేయాలని అనిపించలేదు, వెనక్కి వచ్చేయాలి, నాకు ఓట్ చేయాలని లేదండి వెనక్కి వచ్చేయాలన్నారు. అప్పుడు ఏం చేస్తారు, ప్రిసైడింగ్ ఆఫీసర్ అక్కడ ఎవరైతే ఉంటారో ఆ వ్యక్తి మరి ఎవరైతే ఈ వ్యక్తి వచ్చి ఎలక్టోరల్ రోల్స్లో నెంబర్ చెక్ చేసుకొని సైన్ పెట్టి ఇంక్ వేయించుకున్నాక నేను ఓటు వేయను అంటే ఒక లిస్ట్ ఉంటుంది, ఫామ్ 17A అని, దాన్ని ఫిల్ చేసి వెళ్ళాలి. సో దాంతో పొలిటికల్ పార్టీస్కి తెలుస్తుంది, ఓకే ఈ వ్యక్తి ఓట్ చేశాడు, ఈ వ్యక్తి ఓట్ చేయలేదు అని చెప్పేసి. సో దానివల్ల ఏమవుతుంది, వీళ్ళు ఓట్ చేయలేదు, సో వీళ్ళకి మేము ఎందుకు పని చేయాలి, ఒకవేళ గెలిస్తే, ఒకవేళ ఓడిపోతే వీళ్ళ వల్ల అని చెప్పి వాళ్ళ మీద కక్ష సాధింపు చర్యలు చేపట్టడం, ఇలా ఎన్నో ఉన్నాయి. అలాంటప్పుడు ఒక సిటిజన్కి ఓట్ చేసే హక్కు ఎంత రైట్గా ఉంటుందో ఓట్ చేయకుండా ఉండే హక్కు కూడా ఉంది కదా అని చెప్పి పియూసిఎల్ అనేది సుప్రీంకోర్టుకి పిఐఎల్ ఫైల్ చేసింది. పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అన్నమాట. పిఐఎల్ని ఫైల్ చేసింది. అప్పుడు సుప్రీంకోర్టు ఇదిగో రూల్ 49O కింద ఎలక్షన్ రూల్స్ ఏవైతే ఉన్నాయో వాటి కింద ప్రిసైడింగ్ ఆఫీసర్ రికార్డ్ చేసుకోవాలి. ఎవరైతే ఓట్ చేయరు, ఇంక్ వేసుకున్నాక ఓట్ చేయరో వాళ్ళని ఫామ్ 17లో వాళ్ళ నేమ్ రాసుకొని రికార్డ్ చేయాలి. మరి ఈ ప్రొవిజన్ అన్నటువంటిది రైట్ టు సీక్రసీ. ఎలక్షన్ ప్రాసెస్లో సీక్రసీ అనేది మనకు మెయింటైన్ చేయాలి. అందుకే కదా అండి సీక్రెట్ బ్యాలెట్ సిస్టమ్ అంటారు. ఇప్పుడు ఈవీఎంని కూడా అందరికీ తెలిసేలాగా అందరి ముందు ఈవీఎంని ప్లేస్ చేయరు. మనకు ఒక చిన్న ప్లేస్ అనేదైనా ఉంటుంది, అక్కడ మనం ఓట్ చేస్తున్నది ఎవరికి మనం చెప్పాల్సిన అవసరం లేదు. మనం ఫ్రీ అండ్ ఫెయిర్ మైండ్తో ఎవరికి భయం పడకుండా, ఎవరికి ఫేవర్గా ఉండకుండా మన ఇష్టం వచ్చినట్టుగా ఓటు వేయొచ్చు. సో అది రైట్ టు సీక్రసీ అనేది ఉంటుంది. మరి ఈ విధంగా వచ్చి నేను ఓటు వేయను అన్నప్పుడు రైట్ టు సీక్రసీ ఎక్కడుంది? లేదు, ఒక వ్యక్తి వచ్చి ఓటు వేయలేదు, మరి వాళ్ళ పేర్లు ఎలక్టోరల్ రోల్స్లో ఉంటాయి, అక్కడ టిక్ కానీ ఏమీ పెట్టి ఉండదు. సో అప్పుడు తెలిసిపోతుంది వీళ్ళు వచ్చి ఓటు వేయలేదు అని. సో దీంతో మరి రైట్ టు సీక్రసీ ఎక్కడుంది? అందుకోసం సుప్రీంకోర్టు ఏం చెప్పింది అంటే నోటా అనే ప్రొవిజన్ తీసుకోండి. నన్ ఆఫ్ ది అబౌవ్. వీళ్ళెవరూ నాకు నచ్చలేదు, మామూలుగా నాకు నచ్చకపోతే ఏంటి ఓటు వేయడానికి వెళ్ళం అసలు. అలా కాకుండా మాకు వీళ్ళెవరూ నచ్చలేదు అని చెప్పే ఆప్షన్ కూడా కల్పించండి. నన్ ఆఫ్ ది అబౌవ్ అనే ఆప్షన్ కల్పించండి. అది ఇండివిజువల్కి చాయిస్ని ఇస్తుంది. వాళ్ళ యొక్క ఓట్ హక్కు ఎంత ఉందో, నాట్ టు ఓట్ టు ఎనీవన్, ఒక వ్యక్తికి ఓటు వేసే హక్కు మనకు ఎంత ఉందో అసలు ఎవరికి ఓటు వేయకుండా హక్కు కూడా మనకుంది. అది ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్లో పార్ట్, రైట్ టు లైఫ్ అండ్ లిబర్టీలో పార్ట్. సో రైట్ టు సీక్రసీ అనేటటువంటిది ఎలక్షన్స్లో ఉండాలి. రైట్ టు ఓట్లో రైట్ టు నాట్ టు ఓట్, రైట్ టు రిమైన్ న్యూట్రల్గా కూడా ఉండడం ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్గా మనకు కనిపిస్తుందండి. రైట్ టు సీక్రసీ అనేది ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్లో ఒక పార్ట్. అందువల్ల నోటా అనే ఆప్షన్ ఇంట్రడ్యూస్ చేయాలి. ఈ 2013 ఈ టైం కల్లా మనకి ఈవీఎంస్ వస్తూ ఉన్నాయండి. సో ఈవీఎంస్కి సంబంధించి ఏ విధంగా ప్రాసెస్ ఉండాలి,
నోటాని ఏ విధంగా మరి ఇంప్లిమెంట్ చేసుకోవాలి, దానికి సంబంధించిన గైడ్లైన్స్ డైరెక్టివ్స్ని సుప్రీంకోర్టు పియూసీఎల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో ఇవ్వడం జరిగింది. దాంతో ఇండివిజువల్స్ యొక్క ఓటింగ్ చాయిసెస్ని ఎన్హాన్స్ చేస్తూ ఇదిగో ఈ రూల్ 49O ఏదైతే ఉందో దాన్ని తీసేస్తున్నాము, ఇది రైట్ టు సీక్రసీని వైలేట్ చేస్తుంది, దాన్ని ఎలక్షన్ రూల్స్ నుంచి తొలగించండి, అది అన్కాన్స్టిట్యూషనల్, సిటిజన్స్ నెగిటివ్ ఓట్ని కూడా వేయచ్చు అని చెప్పింది. అయితే ఇక్కడ ఇంకో ఇంపార్టెంట్ విషయం అండి, నోటా అంటే నెగిటివ్ ఓట్ కాదు, అంటే రిజెక్ట్ కాదు. ఇక్కడ రైట్ నాట్ టు ఓట్ అనేది రైట్ టు రిజెక్ట్ కాదు. రిజెక్ట్ అంటే ఏంటి, ఈ వ్యక్తి నాకు వద్దు అని వాళ్ళకి నెగిటివ్ ఓట్ వేయట్లేదు కదా. ఫర్ ఎగ్జాంపుల్ మాకు నోటా అంటున్నాము అంటే ఏ అనే ఇండివిజువల్ ఉన్నారండి, ఆ వ్యక్తికి నెగిటివ్ ఓటు వేయట్లా, మనం ఎవరికి ఓటు వేయట్లేదు, అందుకే నోటా అంత సక్సెస్ఫుల్ కాలేదన్నమాట. ఎందుకని, మన ఓటు ఎవరూ కన్సిడర్ చేయరు, నోటాకి మెజారిటీ వచ్చినా ఎవరూ పట్టించుకోరు. సో నోటా అంటే నెగిటివ్ ఓటు కాదు, గమనించాలి, రైట్ టు రిజెక్షన్ కాదు, మనకి వీళ్ళలో ఎవరూ మన చాయిస్ కాదు అని చెప్పడమే నోటా, అంతేకాని వాళ్ళకి నెగిటివ్గా ఓటు వేయడం కాదు. ఒక వ్యక్తికి 300 పాజిటివ్ ఓట్లు 200 నెగిటివ్ ఓట్లు వచ్చాయని ఎప్పుడన్నా విన్నామా మనము? లేదు. ఒక పర్టికులర్ కాన్స్టిట్యుయెన్సీలో నోటా ఓట్స్ ఎక్కువ వచ్చినా సరే దాన్ని పరిగణలోకి తీసుకోరు. అందువల్ల నోటా ఇంపార్టెంట్ ఇంట్రడక్షన్ అయినప్పటికీ అంత పెద్ద ఇంపాక్ట్ని ఎలక్టోరల్ సీన్ మీద చూపించలేకపోయింది. ఏదేమైతేనేమి పియూసీఎల్ కేసులో అర్థమైపోయిందా ఏమేమి చెప్పారో? సరే ఇక్కడ చూడండి, రైట్ టు ఓట్లో రైట్ నాట్ టు ఓట్ అనేది ఉంటుంది, రైట్ టు సీక్రసీ అనేది ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్, ఆర్టికల్ 19(1)A ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్కి, మరియు రైట్ టు లైఫ్ అండ్ లిబర్టీకి రైట్ టు సీక్రసీ అనేటటువంటిది ఇంపార్టెంట్, ఎలక్షన్ ప్రాసెస్కి ఇది ఇంపార్టెంట్. అందువల్ల నోటాని అన్ని డైరెక్ట్ ఎలక్షన్స్లో ఇంట్రడ్యూస్ చేయండి అన్నట్టుగా పియూసీఎల్ దీంట్లో చెప్పడం జరిగింది. కానీ బాగా గుర్తుంచుకోవాలి, నోటా అనేది రైట్ టు రిజెక్ట్ కాదు, మనం ఒక ఇండివిజువల్ని ఒక క్యాండిడేట్ని రిజెక్ట్ చేయట్లేదు నోటాను ఉపయోగించి, అది ఇంపార్టెంట్ విషయం ఇక్కడ. నెక్స్ట్ ఇంపార్టెంట్ కేసు చూడండి, NLSA నల్సా అంటారు, నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 2014. ఇది ఇంపార్టెంట్ కేసు అండి. మనము నాజ్ ఫౌండేషన్ కేసు అని చదివాము, ఎస్కే కౌశల్ వర్సెస్ నాజ్ ఫౌండేషన్ కేసు అని చదివాము. వాటిలో ట్రాన్స్జెండర్స్ యొక్క రైట్స్కి సంబంధించిందే కదా ఆ కేసెస్ అన్నీ. సెక్షన్ 377 అనే దాన్ని తీసేయాలి అన్న దాని గురించి ఆ కేసులు జరిగాయి ఐపీసీలో. మరి ఇది స్పెషల్ కేసు అన్నమాట. ఇక్కడ నల్సా, దీనికి ఒక చట్టం ఉందండి, నేషనల్ లీగల్ సర్వీసెస్ యాక్ట్ అనేది ఉంది. దాని కింద ఏం చెప్తూ ఉంటుందంటే, మనకి లీగల్ సర్వీసెస్ని అందించడం అనేది డిపిఎస్పిలో ఒక ఇంపార్టెంట్ డ్యూటీగా మెన్షన్ చేయడం జరిగింది. ఎవరైతే లీగల్ సర్వీసెస్ని మరి పే చేసుకొని అందుకోలేకపోతున్నారో వాళ్ళందరికీ ఫ్రీ లీగల్ ఎయిడ్ని కల్పించే విధంగా మరి డిపిఎస్పిలో ఒక ప్రొవిజన్ని 42వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా కల్పించడం జరిగింది. మరి ఈ కంటెక్స్లో నల్సా అనేది ఒక ఇన్స్టిట్యూషన్, ఆ చట్టం కింద ఫ్రీ లీగల్ ఎయిడ్ని కల్పించడానికి తీసుకొని వచ్చిన ఇన్స్టిట్యూషన్. అదేవిధంగా స్టేట్ లెవెల్లో స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఇలా ఉంటాయి. అయితే ఈ నల్సా అనేది సుప్రీంకోర్టుకి ఒక పిఐఎల్ ఫైల్ చేసింది. అదేంటి, ఇదిగో మరి ట్రాన్స్జెండర్స్ అనే వాళ్ళు ఉన్నారు, మరి వీళ్ళ యొక్క రైట్స్ ఎన్నో వైలేట్ అవుతున్నాయి, వీళ్ళకి సంబంధించి ఇదిగో మేము ఒక రీసెర్చ్ పేపర్ వీటిని కూడా పబ్లిష్ చేస్తూ ఉన్నాము, వీళ్ళ యొక్క రైట్స్కి సంబంధించి మరి ఏ విధంగా ట్రాన్స్జెండర్ రైట్స్ని ప్రొటెక్ట్ చేయాలి, వీళ్ళని ప్రొటెక్ట్ చేయండి వీళ్ళ రైట్స్ని అని చెప్పి సుప్రీంకోర్టుకి వెళ్ళింది. సుప్రీంకోర్టు అనేటటువంటిది ఎన్నో సంవత్సరాలుగా మనము హిజ్రాస్ అని యూనట్స్ అని ఇలా పిలుస్తూ ఉంటాము. ఈ ట్రాన్స్జెండర్స్ ఎన్నో సంవత్సరాల సోషల్ స్టిగ్మాని ఫేస్ చేస్తున్నారు. సొసైటీలో అన్ని రంగాల్లో, అటు ఎడ్యుకేషన్లోను, ఇటు హెల్త్ కేర్ సెక్టార్కి సంబంధించి, ఇటు లీగల్గాను. ఇప్పుడు రేప్ అని ఉందండి, అది జెండర్ విమెన్కే కదా ప్రొటెక్షన్, ట్రాన్స్జెండర్స్కి లేదు. సో అటు చట్టాలు డిస్క్రిమినేట్ చేస్తున్నాయి, ఇటు వ్యవస్థలు డిస్క్రిమినేట్ చేస్తున్నాయి. అంటే ఎడ్యుకేషన్ వ్యవస్థలు, సో వాటిలో చాలామంది రిక్రూట్ చేసుకోకపోవడం, ఇలాగా కొన్ని చోట్ల సోషల్ డిస్క్రిమినేషన్, చాలా చోట్ల సోషల్ డిస్క్రిమినేషన్ ఉంది. ఎంప్లాయ్మెంట్ ప్రాపర్గా లేదు, సో బెగ్గరీకి చాలామంది వెళ్తున్నారు. సో ఈ విధంగా ఎన్నో రకాలైనటువంటి ఇన్హ్యూమన్ సిచ్యువేషన్లో చాలామంది ట్రాన్స్జెండర్స్ సర్వైవ్ అవుతున్నారు. అది మన రాజ్యాంగపు విలువలకి ఒక మచ్చ. అది ఆర్టికల్ 14కి
ఆర్టికల్ 19కి, ఆర్టికల్ 21కి వీటన్నిటికీ కూడా ట్రాన్స్జెండర్స్ ఇప్పుడు ఏ విధంగా మనం ట్రీట్ చేస్తున్నామో అవన్నీ కూడా మన రాజ్యాంగం మీద ఒక షేమ్ లాగా మనం చెప్పచ్చు. ఇన్ని రోజులు వీళ్ళ యొక్క రైట్స్ని గుర్తించకపోవడము. సో ఇలాగా ఒక కంపాషనేట్ వ్యూ పాయింట్ని సుప్రీంకోర్టు తీసుకోవడం జరిగింది. ఈక్వల్ ట్రీట్మెంట్ ఉండాలి, ఫ్రీడమ్స్ ఉండాలి, లైఫ్ అండ్ లిబర్టీ డిగ్నిటీతో నడిపే విధంగా ఉండాలి. సో దానికోసం మరి ట్రాన్స్జెండర్స్ని థర్డ్ జెండర్గా గుర్తించడం జరిగింది. ప్రతి గవర్నమెంట్ అప్లికేషన్స్లోనూ వీటన్నిటిలోనూ థర్డ్ జెండర్ అనే ప్రొవిజన్ని కల్పించండి అని చెప్పడం జరిగింది. ఫండమెంటల్ రైట్స్ ఏవైతే పార్ట్ 3లో ఉన్నాయో అవి అందరికీ ఈక్వల్గా అప్లికబుల్ అవ్వాలి. ట్రాన్స్జెండర్స్కి కూడా సెల్ఫ్ ఐడెంటిఫికేషన్, ట్రాన్స్జెండర్స్కి ఒక వ్యక్తికి మేలా, ఫీమేలా, థర్డ్ జెండరా ఏది అని నిర్ణయించుకునే అధికారం ఆ వ్యక్తికే ఇవ్వండి అని చెప్పడం జరిగింది. మనకి ట్రాన్స్జెండర్స్ రైట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది ఈ కేసు తర్వాతే వచ్చిందండి. సో మనము ఇంపార్టెంట్ యాక్ట్స్ అండ్ బిల్స్ గురించి ఒక వీడియో చేసాం సపరేట్గా. మీరు మన లాయక్స్ ఛానల్లో ఇంపార్టెంట్ యాక్ట్స్ అండ్ బిల్స్ అనేవి చదువుకోవచ్చండి. వాటిలో ట్రాన్స్జెండర్స్ రైట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ అనే దాని గురించి చెప్పడం జరిగింది, వీలైతే చూడండి. సరే, సో ఈ ప్రొవిజన్ని కల్పించడం జరిగింది. ట్రాన్స్జెండర్ పీపుల్ని సోషలీ, ఎకనామికలీ బ్యాక్వర్డ్గా పరిగణిస్తూ మరి వాళ్ళకి రిజర్వేషన్స్ని కల్పించండి అన్నారు. ఎడ్యుకేషనల్ మరియు జాబ్స్లోను వీటిలో రిజర్వేషన్స్ కల్పించండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. నల్సా కేసులో ట్రాన్స్జెండర్ యొక్క ఎంపవర్మెంట్కి ఎన్నో ప్రొవిజన్స్ ఇచ్చాయి. దాంతోపాటు చాలామంది ట్రాన్స్జెండర్స్లో హెల్త్ ప్రాబ్లమ్స్, HIV, AIDS వాటికి సో ఆ హెల్త్ కేర్ ప్రొవిజన్స్ని స్ట్రీమ్ లైన్ చేయాలి. సోషల్ స్టిగ్మా ఏదైతే ఉంటుందో, సోషల్ డిస్క్రిమినేషన్ ఉంటే దాన్ని పనిషబుల్ అఫెన్స్గా చేయాలి. ఈ విధంగా ఇంపార్టెంట్ పాయింట్స్ దీంట్లో చెప్పడం జరిగింది. ఈ నల్సా కేసుని దృష్టిలో పెట్టుకొని మన పార్లమెంట్ అనేటటువంటిది ట్రాన్స్జెండర్ రైట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది తీసుకొని రావడం జరిగింది. అది ఇంపార్టెంట్, రైట్? ఈ కేసు అర్థమైందా? ఈ విధంగా అందరూ ఈక్వలే, కాన్స్టిట్యూషన్ ముందు, చట్టం ముందు ట్రాన్స్జెండర్స్ యొక్క రైట్స్ని, అందరి రైట్స్ని ప్రొటెక్ట్ చేయాలి అన్న దాంతో నల్సా అనే కేసులో చెప్పడం జరిగింది. చూడండి, థర్డ్ జెండర్ యొక్క రైట్స్ని ఆర్టికల్ 14 అండ్ 21 కింద రికగ్నైజ్ చేయడము, రైట్ ఆఫ్ సెల్ఫ్ ఐడెంటిఫికేషన్, మేల్, ఫీమేల్, థర్డ్ జెండర్గా మరి గుర్తింపు వాళ్ళకి వాళ్ళే మేము మేల్, ఫీమేల్ అని చెప్పుకునే అవకాశాన్ని కల్పించాలి. రిజర్వేషన్స్ని కల్పించాలి. ఇందాక చెప్పినట్టుగా అటు ఎడ్యుకేషన్లో ఎంపవర్ చేయాలి, సోషల్ స్టిగ్మాని తీసేయాలి. వీటన్నిటిని ఈ నల్సా కేసులో ఇంపార్టెంట్ పాయింట్స్గా మనం పేర్కొంటామన్నమాట. వెరీ ఇంపార్టెంట్ అండి. మరి ఈ నల్సా కేసు వచ్చిన తర్వాతే సురేష్ కుమార్ కౌశల్ కేసులో ఏమన్నారు? సెక్షన్ 377ని మేము కొట్టివేయలేకపోతున్నాము అన్నారు. సో ఈ నల్సా కేసులో సెక్షన్ 377 గురించి ఏం మాట్లాడలేదు, దీని గురించి ఏం మాట్లాడలేదు. అయితే దీని తర్వాత నవతేజ్ సింగ్ జోహార్ అనే ఒక కేసు వస్తుందండి. ఆ నవతేజ్ సింగ్ జోహార్ కేసు అనే దాంట్లో మరి 377ని కొట్టివేస్తారు. అప్పుడు నల్సా జడ్జిమెంట్ని అక్కడ చూపిస్తారు. ఇదిగో అందరికీ ఈక్వల్ రైట్స్ ఉండాలి అన్నప్పుడు సెక్షువల్ ఓరియంటేషన్లోనూ వీటిలో కూడా ఈక్వాలిటీ ఉండాలి కాబట్టి దీన్ని తీసేస్తున్నాము. నవతేజ్ సింగ్ కేసులో నల్సార్ కేసుని ఒక బేస్గా ఉపయోగించుకోవడం జరుగుతుంది. సో ట్రాన్స్జెండర్ హక్కులకు సంబంధించిన ఇంపార్టెంట్ కేసెస్లో దీన్ని ప్రైమరీ కేసుగా మనం చెప్తూ ఉంటాం. మరి వాళ్ళ ఫైనల్ కేసు వచ్చేటప్పటికి శత్రుఘ్న్ చౌహాన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు వెరీ ఇంపార్టెంట్ అండి. మెర్సీ పిటిషన్స్కి సంబంధించింది. డెత్ పెనాల్టీ, ఎస్పెషల్గా మర్సీ పిటిషన్స్లో డెత్ పెనాల్టీస్కి సంబంధించిన మర్సీ పిటిషన్స్ ఏవైతే ఉంటాయో వాటిలో డిలే జరిగినప్పుడు ఏం చేయాలి అన్నదానికి సంబంధించి ఈ శత్రుఘ్న్ చౌహాన్ అనేటటువంటి కేసులో ఏమవుతుంది అంటే మనకి లోవర్ కోర్ట్ అనేది డెత్ పెనాల్టీని విధిస్తుందండి. మరి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి మెర్సీ పిటిషన్ పెట్టుకుంటారు. చాలాసార్లు రిజెక్ట్ చేస్తారు. ఆ తర్వాత ఏం చెప్పకుండా అలా కామ్గా ఉంటారు. అప్పుడు వీళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు వీళ్ళంతా కూడా ఒక శత్రుఘ్న్ చౌహాన్ గ్రూప్ ఆఫ్ కేసెస్ అన్నీ తీసుకొని వెళ్తారు. వెళ్ళిన తర్వాత అక్కడ సుప్రీంకోర్టు ఇదిగో డెత్ పెనాల్టీ విధించాక ఏ రోజు మరణం వస్తుందో అని తెలియకుండా వాళ్ళు బ్రతకడం అన్నది ఒక నరకం, అదొక టార్చర్ లాంటిది. అది ఇండివిజువల్స్ యొక్క మైండ్ మీద మరి ఎంతో నెగిటివ్ ఇంపాక్ట్ని చూపిస్తుంది. ఫండమెంటల్ రైట్ డిగ్నిటీతో లైఫ్ని లీడ్ చేయాలి, నా లైఫ్ కంటూ ఒక డిగ్నిటీ ఉంది అని ఫీల్ అవ్వగలగాలి. అది లేకుండా ఏ రోజు నేను చచ్చిపోతానో, ఏ రోజు నాకు ఉరిశిక్ష పడుతుందో తెలియకుండా ఉండడం
అది ఫండమెంటల్ రైట్స్కి విరుద్ధం. ముందుగానే మీరు మెర్సీ పిటిషన్ని రిజెక్ట్ చేస్తున్నారు, చేయండి, అంతేగాని కొన్ని సంవత్సరాలు దాన్ని పెండింగ్లో పెట్టద్దు డెత్ పెనాల్టీకి సంబంధించి అని చెప్పి ఈ కేసులో చాలా మెర్సీ పిటిషన్స్ని డెత్ పెనాల్టీ నుంచి లైఫ్ ఇంప్రిజన్మెంట్కి సుప్రీంకోర్టే మార్చడం జరిగింది. అవి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ముందు పెండింగ్ ఉన్న లైఫ్ ఇంప్రిజన్మెంట్కి మారుస్తూ, ఇదిగో ఇన్ని రోజులు వీళ్ళు భరించినటువంటి టార్చర్ అనేటటువంటిది చాలు, వాళ్ళు ఏ క్రైమ్ చేసినా సరే మరి ఇంతటి వితౌట్ డిగ్నిటీ లైఫ్ని లీడ్ చేయాల్సిన అవసరం లేదు అని చెప్పడం జరిగింది. చూడండి, అన్డ్యూ డిలే అనేది ప్రెసిడెంట్ కానీ గవర్నర్ కానీ డెత్ రో కన్విక్ట్స్కి సంబంధించి టార్చర్కి దారితీస్తుంది. జనరల్గా ఇక్కడ డెత్ పెనాల్టీకి సంబంధించి మరి మెర్సీ పిటిషన్ని ఓన్లీ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, గమనించాలండి, డెత్ పెనాల్టీకి సంబంధించి మెర్సీ పిటిషన్ని గ్రాంట్ చేసేది ఓన్లీ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, గవర్నర్కి అధికారం లేదు. పార్డనింగ్ మిగిలిన పవర్స్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి గవర్నర్కి ఉన్నాయి, కానీ డెత్ పెనాల్టీని మాత్రం కమ్యూట్ చేసే అధికారం ఓన్లీ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి ఉంది. మరి ఎన్ని నెంబర్ ఆఫ్ ఇయర్స్ లోపల ఈ డెత్ పెనాల్టీకి సంబంధించిన పిటిషన్ని డిస్పోజ్ చేయాలి అంటే మేమేమి టైం లిమిట్ చెప్పము అని చెప్పారు ఈ కేసులో. ఏ క్వశ్చన్ చేసినా సరే మెర్సీ పిటిషన్కి సంబంధించి డెసిషన్ తీసుకోగలగాలి. రీసెంట్గా ఇది ఎందుకు న్యూస్లో ఉందండి, నళిని రాజీవ్ గాంధీ కేసుకి సంబంధించి కన్విక్ట్స్ ఎవరైతే నళిని వీళ్ళంతా ఉన్నారో వాళ్ళకి సంబంధించి డెత్ పెనాల్టీ డెత్ పెనాల్టీకి సంబంధించిన మెర్సీ పిటిషన్స్ ఎన్నిసార్లు వేసుకున్నా ఏం సమాధానం చెప్పట్లేదు అని చెప్పి ఇది న్యూస్లో ఉందన్నమాట. అందుకని శత్రుఘ్న చౌహాన్ కేసులో ఫైనల్గా సుప్రీంకోర్టే ఇంటర్ఫియర్ అయ్యి వాళ్ళ యొక్క డెత్ పెనాల్టీని లైఫ్ సెంటెన్స్గా కమ్యూట్ చేయడం జరిగింది. వాళ్ళు చెప్పిన విషయం ఏంటి, సుప్రీంకోర్టు ఇది ఆర్టికల్ 21కి భంగం కలిగిస్తుంది కాబట్టి ఈ విధంగా చేయడం జరిగింది అన్నారు. చూడండి, సో రైట్ మెర్సీ పిటిషన్ని సీక్ చేసే అధికారం ఉంది. రైట్ టు సీక్ అన్నది ఒక కాన్స్టిట్యూషనల్ రైట్. డెత్ పెనాల్టీకి ఆర్టికల్ 72 కింద డెత్ పెనాల్టీకి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాని మెర్సీ పిటిషన్ అడిగే అధికారం కాన్స్టిట్యూషన్లోనే ఆర్టికల్ 72, 161 ద్వారా ప్రొవైడ్ చేశారు. కానీ ఇది ఖచ్చితంగా ఇవ్వాలి అని ఏం కాదండి, అప్రూవ్ అన్నా చేయాలి, రిజెక్ట్ అన్నా చేయాలి, ఏది చెప్పకుండా ఉంటే ఎట్లా, అది ఇక్కడ చెప్తున్నది. ఇనార్డినేట్ డిలే అనేటటువంటిది ఆర్టికల్ 21కి వైలేషన్. సో జ్యుడిషియల్ రివ్యూ అనేది ఉంటుంది. అంటే ఇక్కడ జ్యుడిషియల్ రివ్యూ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి పవర్ ఉందా లేదా అని చూడదు, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి పవర్ ఉంది, కానీ ఇనార్డినేట్ డిలే చేస్తే కన్విక్ట్స్ యొక్క రైట్స్ని ప్రొటెక్ట్ చేయడం కోసం జ్యుడిషియరీ ఇంటర్ఫియర్ అవుతుంది. అది శత్రుఘ్న చౌహాన్ కేసులో సుప్రీంకోర్టు చెప్పబడినటువంటి జడ్జిమెంట్ అనమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్ జడ్జిమెంట్ అండి. ఇవి వాటికి సంబంధించినటువంటి మన 5 ఇంపార్టెంట్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్. రేపు సండే కాబట్టి రేపు మనం 25 ఇంపార్టెంట్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ గురించి చూద్దామండి. రోజు కేసెసే కాకుండా కొద్దిగా మార్పు కోసం 25 అమెండ్మెంట్స్, 25 ఇంపార్టెంట్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ ఇప్పటి వరకు జరిగిన రాజ్యాంగ సవరణ చట్టాల గురించి మనం తెలుసుకుందాం. రేపు లైవ్ సెషన్ అనేటటువంటిది 8 o'clockకి ఉంటుంది. 8 AM లైవ్ సెషన్ రేపు పొద్దున ఉంటుంది. అదొకసారి మీరు చూసుకోవచ్చు. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.